నా థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేసాను. డైలీ డైట్లో నేను రైస్ అవాయిడ్ చేశానా, తింటున్నానా, లేదు అంటే చపాతీలు తింటున్నానా, అసలు డైట్లో ఏం తింటున్నాను, డైట్ చేస్తుంటే ఫుడ్ మానేయాలా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ డైట్లో వచ్చేసి మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఫుడ్ ఏం తీసుకుంటున్నాను, ఏం లిక్విడ్స్ తీసుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. ఇక్కడ నేను నైటే మిల్లెట్స్ అండ్ మినపప్పు అయితే మంచిగా 2-3 సార్లు వాష్ చేసేసి కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత బాదం పప్పులు కూడా నానబెట్టుకున్నాను. మార్నింగ్ అయితే ఇలా హనీ అండ్ లెమన్ వాటర్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వచ్చేసి 1 గ్లాసు లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తీసుకుంటాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ చట్నీ కోసం అయితే చుక్కకూర కాడలు అండ్ టమాటోస్తో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆకులు కూడా వేసుకుంటాను, కానీ ఆకులతో ఆఫ్టర్నూన్ పప్పుకు వేసుకోవచ్చు అని చెప్పేసి పక్కకు పెట్టేసుకొని ఇలా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ అంతా సోక్ చేసుకున్న ఈ మిల్లెట్స్ అండ్ మినపప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా ఇలా వేసేసుకొని ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మిల్లెట్స్ దోశ అనేది మనకి ఒక 3-4 దోశ తిన్నా కానీ మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలే ఉండదు. మనం నచ్చినంత తినేసేయచ్చు, వెయిట్ గెయిన్ అయితే అస్సలు కామండి. మనం తీసుకునే చట్నీస్ కూడా ఆకుకూరలతో చట్నీస్ కానీ టమాటో చట్నీ కానీ ఇలా తీసుకుంటే కనుక చాలా మంచిది. ఇంకా టమాటో చట్నీకి అయితే ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను. మన బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇప్పుడు దోశ అయితే వేసుకుంటున్నాను. మనం డైట్ చేస్తున్నామంటే మార్నింగ్ నుండి నైట్ వరకు అడల్ట్స్కి అయితే మినిమం 1800 to 2000 క్యాలరీస్ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనం హెల్తీగా హై ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటే మనం వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతాము. నేను చెప్పే ఫుడ్ అయితే తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు. ఎందుకంటే నేను మీకు నెక్స్ట్ వీడియోస్ నుండి కూడా మీకు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది మీ ఫొటోస్ ద్వారా చూపిస్తూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసి ఇలా పీనట్ చట్నీ, టమాటో చట్నీ, 2 దోశలు అండ్ బాదం పప్పు. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైసు, ఒక ఆకుకూర పప్పు, ఫ్రై కర్రీ, కర్డ్. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే ఆకలేస్తుంది కదా, ఇది మిల్లెట్స్తో చేసిన లడ్డు అండి. ఇందులో బెల్లంతో అండ్ మిల్లెట్స్తో చేశాను. కాల్షియం ఫుల్గా ఉంటుంది, మనం డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు రెసిపీ కావాలంటే షార్ట్స్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. నేను ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 7:30 వరకే నా డిన్నర్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ నేను ఈరోజు కొంచెం ఆకలిగా లేదు అని చెప్పేసి ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. లేదు మీకు ఇంకా కావాలి అంటే వేరే ఫుడ్ కూడా తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా తినేసేయచ్చు. ఈరోజైతే నేను ఆరెంజ్ జ్యూస్తో అయితే నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. డిన్నర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే ఇంకా ఏ ఫుడ్ అయితే తీసుకోవద్దండి. మీకు వీలైతే వాకింగ్ అండ్ కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.